గీతాంజలి చావడానికి కారణం టీడీపీనా వైసీపీనా? గీతాంజలి చావుకి టీడీపీ ట్రోలింగ్ నే కారణమా? గీతాంజలి మృతిపై టీడీపీ రియాక్షన్ ఏంటి? గీతాంజలి మృతిపై వైసీపీ రియాక్షన్ ఏంటి? ట్రైన్ లో ఏ పార్టీ హస్తం ఉంది? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలకు చెందిన ఫాలోవర్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు పార్టీలపై, ఆ పార్టీకి చెందిన నాయకులపై ట్రోల్స్ చేసే విష సంస్కృతి మరింత పెరిగింది. చివరకు అభం శుభం తెలియని తెనాలికి చెందిన మహిళ గీతాంజలి మరణానికి కారణమైంది. అయితే ఇదంతా టీడీపీ జనసేన కార్యకర్తల కారణమని వైసీపీ ఆరోపిస్తుంటే టీడీపీ సంచలన విషయాల్ని బయటపెట్టింది. గీతాంజలి చావుకు కారణం ఆత్మహత్యో లేక ట్రోల్సో కావని, ఆమెను ఎవరో ఇద్దరు వ్యక్తులు రైలు కిందకు నెట్టేయడం వల్లే చనిపోయిందనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది. నారా లోకేష్ కామెంట్ పోస్ట్ చేశారు. ప్రతి ఎన్నికలకు ముందు నరబలి జరగాల్సిందే అంటూ కామెంట్ పెట్టారు. సైకో జగన్ పార్టీ వైసీపీ పుట్టిందే తండ్రి శవం దగ్గర అని లోకేష్ విమర్శించారు. బాబాయ్ బలితో 2019లో ఓట్లు దండుకుందని, ఇప్పుడు ఎందుకోసం గీతాంజలిని బలి తీసుకుందో అని సందేహం వెలుబుచ్చారు. టీడీపీ విడుదల చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఓవైపు ఏపీ ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబ సభ్యులకు 20 లక్షల పరిహారం అందజేశారు మంత్రి విడుదల రజని. కేవలం టీడీపీ జనసేన పోస్టులే ఆమె ప్రాణాల్ని బలిగొన్నాయని మరోసారి ఆరోపించారు. గీతాంజలి ఫ్యామిలీకి ప్రభుత్వం, వైసీపీ అండగా ఉంటుంది అన్నారు. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలకు చెందిన ఫాలోవర్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు పార్టీలపై, ఆ పార్టీకి చెందిన నాయకులపై ట్రోల్స్ చేసే విష సంస్కృతి మరింత పెరిగింది. చివరకు అభం శుభం తెలియని తెనాలికి చెందిన మహిళ గీతాంజలి మరణానికి కారణమైంది. అయితే ఇదంతా టీడీపీ జనసేన కార్యకర్తల కారణమని వైసీపీ ఆరోపిస్తుంటే టీడీపీ సంచలన విషయాల్ని బయటపెట్టింది. గీతాంజలి చావుకు కారణం ఆత్మహత్యో లేక ట్రోల్సో కావని, ఆమెను ఎవరో ఇద్దరు వ్యక్తులు రైలు కిందకు నెట్టేయడం వల్లే చనిపోయిందనే నగ్న సత్యాన్ని బయటపెట్టింది. నారా లోకేష్ కామెంట్ పోస్ట్ చేశారు. ప్రతి ఎన్నికలకు ముందు నరబలి జరగాల్సిందే అంటూ కామెంట్ పెట్టారు. సైకో జగన్ పార్టీ వైసీపీ పుట్టిందే తండ్రి శవం దగ్గర అని లోకేష్ విమర్శించారు. బాబాయ్ బలితో 2019లో ఓట్లు దండుకుందని, ఇప్పుడు ఎందుకోసం గీతాంజలిని బలి తీసుకుందో అని సందేహం వెలుబుచ్చారు. టీడీపీ విడుదల చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఓవైపు ఏపీ ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబ సభ్యులకు 20 లక్షల పరిహారం అందజేశారు మంత్రి విడుదల రజని. కేవలం టీడీపీ జనసేన పోస్టులే ఆమె ప్రాణాల్ని బలిగొన్నాయని మరోసారి ఆరోపించారు. గీతాంజలి ఫ్యామిలీకి ప్రభుత్వం, వైసీపీ అండగా ఉంటుంది అన్నారు. గీతాంజలి మృతి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.